హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాన్షిస్ కుకింగ్. ఇవాళ మన ఛానల్లో 3 నుంచి 4 నెలల వరకు స్టోర్ ఉండే ఇన్స్టంట్ టమాటో పిక్కల్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాస్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 కేజీ వరకు టమాటాలని బాగా కడిగి శుభ్రం చేసి తడి లేకుండా తుడుచుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యి ఇందులో వాటర్ వచ్చాక ఒక 100 గ్రాముల వరకు చింతపండు, 1 టీ గ్లాస్ వరకు ఉప్పును తీసుకోవాలి. 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా చింతపండు ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ టమాటాలో ఉండే వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న టమాటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఈ టమాటా చల్లారేలోపు ఆవ మెంతి పిండిని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేపుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టమాటా పిక్కల్కి కావాల్సిన పోపును రెడీ చేసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో 200 ml వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లారిన టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 1.5 టీ గ్లాస్ వరకు కారం వేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆవ మెంతి పిండిని వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కనిపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకున్నాక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పోపును వేసుకొని కలుపుకోవాలి. పోపు కూడా పూర్తిగా చల్లార్చుకున్నాకే వేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ టమాటో పిక్కల్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.